ఈ షాక్ వేవ్ థెరపీతో ఏంటంటే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇమీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఇబ్బంది ఉండదు. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఇది మొత్తం షాక్ వేవ్ థెరపీని ఏమంటాము? ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ నాన్ ఇన్వేసివ్ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే ఈ పెన్నిస్ షాఫ్ట్‌కి అంటే అంగానికి డైరెక్ట్‌గా మనము ఈ షాక్ వేవ్స్ అనేది అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా. దాంతో అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్ అన్నమాట. ఇది న్యాచురల్ వేగా మనము బ్లడ్ సప్లైని పెంచేది. ఈ వయాగ్రాస్ ఏంటంటే ఒక కెమికల్ ఇంజెక్షన్, ఒక మెడికేషన్ ద్వారా ఇమీడియట్‌గా అంగంలోని రక్తనాళాన్ని రిలాక్స్ చేసి అంగానికి రక్త సరఫరా పెంచేటివి. బేసికలీ ఇవి బూస్ట్ చేస్తాయి. సో తర్వాత ఎప్పుడైతే ఎఫెక్ట్ తగ్గిపోతుందో మళ్ళీ అంగం మెత్తబడిపోవటము, సెక్షువల్ యాక్ట్‌కి ఇబ్బంది కలగటము, డిపెండెన్సీ అవ్వటము. ఒకవేళ ఇలా అంగంలోని రక్తనాళాలే కాకుండా మన శరీరంలోని రక్తనాళాలు కూడా రిలాక్స్ అవుతాయి. దాంతో బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. షాక్‌లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అందుకని మెడికేషన్స్ వాడుతూ అంటే హైపర్‌టెన్షన్ మెడికేషన్స్ వాడుతూ దాంతోపాటు ఈ వయాగ్రాస్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా వయాగ్రాస్ వాడేవాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, నైట్రేట్స్ వాడుతున్న వాళ్ళు వయాగ్రాని ఆపమంటాం. సో ఇవి 2 కాంబినేషన్ చాలా డేంజరస్. సో ఇట్లాంటి వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా థెరపీ ఇవ్వడమే ఈ షాక్ వేవ్. షాక్ వేవ్ ఫ్యూచర్‌లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, డిస్కంఫర్ట్ లేకుండా తీసుకునే టెక్నిక్. దీంతో న్యాచురల్‌గానే వాళ్ళకి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ సెక్షువల్ యాక్ట్‌ని హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు.